వెల్కమ్ టు రాజనీతి. నాగినేని కన్నయ్య నాయుడు గారు ఇటీవల కాలంలో ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయన ఒక మెకానికల్ ఇంజనీర్. ఆయన సాగునీటి పారుదల రంగంలో డ్యాముల నిర్వహణలో ఆయనకు అనుభవం ఉంది. తుంగభద్ర ప్రాజెక్టులో కొట్టుకుపోయిన గేట్ స్థానంలో వారం రోజుల్లో స్టాప్ లాగా ఏర్పాటు చేసి ఖరీఫ్ సీజన్లో రైతులు నష్టపోకుండా కాపాడారు. యాక్చువల్గా ఈ సీజన్ ఎగిరిపోయినట్టే అనుకున్నారు గేట్ ఊడిపోవడంతో. కానీ కన్నయ్య నాయుడు గారు చాలా అతి తక్కువ కాలంలో స్టాప్ లాగా అమర్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఎందుకంటే ఆయన ఒక సీజన్ను కాపాడారు. ఖరీఫ్ సీజన్ మొత్తం ఆంధ్రాలో, తెలంగాణలో, కర్ణాటకలో. అందుకే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కన్నయ్య నాయుడు గారిని సత్కరించారు. యాక్చువల్గా ఈసారి వర్షాలు బాగా కురిసినాయి. కృష్ణానది, దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో మంచి వర్షాలు, భారీ వర్షాలు పడ్డాయి. ప్రాజెక్టులు కూడా ముందుగానే నిండినాయి. ఆలమట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, తుంగభద్ర, నాగార్జున సాగర్, పులిచింతల అన్నీ చివరికి సముద్రంలో కూడా చాలా వాటర్ వెళ్ళిపోయింది. మామూలుగా అయితే ఆగస్టు నెలాఖరుకో ఎప్పుడుకో నిండేది శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ ఇలాంటివి. కానీ ఈసారి జూలై మొదటి వారానికే దాదాపు అన్నీ నిండినాయి. తుంగభద్ర ప్రాజెక్టు కూడా ముందుగానే నిండిపోయింది. తుంగభద్ర ఆయకట్టు కర్ణాటకలో బళ్ళారి, కొప్పల్, రాయచూరు జిల్లాలు ఉన్నాయి ఆయకట్టులో. ఆంధ్రాలో అనంతపురం, కర్నూలు జిల్లాలు, తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లా ఉంది. రాజోలిబండ ఆర్డీఎస్ కింద మహబూబ్నగర్ జిల్లాలో కొంత ఆయకట్టు ఉంది. నీటి కేటాయింపుల విషయానికి వస్తే కర్ణాటకకు మేజర్ షేర్ 151 టీఎంసీల షేర్ ఉంది కర్ణాటకకి. ఆంధ్రప్రదేశ్కి 73, తెలంగాణకు 6 టీఎంసీల కేటాయింపు ఉంది. అయితే ఈసారి డ్యామ్ పూర్తిగా నిండింది. 105 టీఎంసీలతో డ్యామ్ నిండిపోయింది. ఈ ఏడాది పంటలకు ఇబ్బంది ఉండదు అనుకున్నారు. ఖరీఫ్ బాగుంటుంది అనుకున్నారు. రాయలసీమ రైతులు కూడా బాగా ఎక్స్పెక్ట్ చేశారు ఈ సీజన్ బాగుంటుందని. కానీ ఆగస్టు 10వ తారీఖున అకస్మాత్తుగా అనుకోకుండా ప్రాజెక్ట్ గేట్ కొట్టుకుపోయింది, 19 నెంబర్ గేటు. అయితే వెంటనే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రంగంలోకి దిగినాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రులు కేశవ్, జలవనరుల మంత్రి రామనాయుడు ఇద్దరు కూడా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళారు. అట్లాగే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్, సీఎం సిద్ధరామయ్య కూడా ప్రాజెక్టుని సందర్శించారు. గేటు పోయింది, నీళ్ళంతా కిందకి వెళ్ళిపోతుంది. ఏం చేయాలి? దీన్ని వెంటనే అరికట్టకపోతే డ్యామ్ ఖాళీ అయిపోతుంది. డ్యామ్ ఖాళీ అయితే ఖరీఫ్ ఖాళీ అయిపోద్ది, రైతులు తీవ్రంగా నష్టపోతారు. సో ఇప్పుడు ఏం చేయాలనుకున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన రంగంలోకి దిగారు. ఆయన గుర్తొచ్చిన పేరు నాగినేని కన్నయ్య నాయుడు గారి పేరు. ఈ కన్నయ్య నాయుడు గారికి ఆయన కబురు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. కబురు పెట్టిన వెంటనే ఆయన రంగంలోకి దిగాడు. రంగంలోకి దిగి ఆగస్టు 10వ తారీఖు గేట్ కొట్టుకుపోయిందండి. ఆగస్టు 17వ తేదీ నాటికే స్టాప్ లాగా అమర్చి ఆయకట్టును, రైతాంగాన్ని కాపాడారు ఆయన. యాక్చువల్గా అంత స్వల్ప వ్యవధిలో స్టాప్ లాగా అమర్చడం సాధ్యమయ్యే పని కాదు. నిపుణులు కూడా ఏం చెప్తారంటే అందులో 105 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 45 టీఎంసీల స్టోరేజ్ దగ్గర కానీ కాంక్రీట్ లెవెల్ రాదు. కాంక్రీట్ లెవెల్ దగ్గరకు వస్తే కానీ గేటు అమర్చడం కుదరదు. సో ప్రాజెక్ట్ని ఖాళీ చేయాలి. ప్రాజెక్టులో ఉన్న 105 టీఎంసీల నీటిని కిందకు వదిలేయాలి. 65 టీఎంసీల నీరు వదిలేసిన తర్వాత 40 టీఎంసీ నీరు ఉన్నప్పుడు ఆ కాంక్రీట్ లెవెల్ ఏదైతే ఉందో అది కనపడ్డప్పుడు అప్పుడే గేటు పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. అయితే దాని మూలంగా ఏం జరుగుతుందంటే రైతులు నష్టపోతారు. నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయాక తర్వాత వర్షాలు పడలేదనుకోండి, వరద రాలేదనుకోండి, ప్రాజెక్ట్ ఖాళీ అయిపోద్ది. ఈ ఏడాదికి పంటలన్నీ ఎగిరిపోయినట్టే. అందుకే కన్నయ్య నాయుడు గారు ఆ ప్రపోజల్ని పక్కన పెట్టేశారు. అలా కాకుండా నీళ్లు ఉండగానే స్టాప్ లాగా అమర్చే ప్రతిపాదన ఒకటి పెట్టారు ఆయన. దాన్ని ఒప్పించారు అధికారులతో కూడా, ప్రభుత్వాలతో కూడా ఒప్పించారు. వాళ్ళని ఒప్పించాక బళ్ళారిలోనే జిందాల్ స్టీల్స్ ఉంది. జిందాల్ స్టీల్స్ వాళ్ళ సహకారంతో యుద్ధ ప్రాతిపదికన స్టాప్ లాగా గేట్ తయారు చేయించారు. ప్రాజెక్ట్ కింద యాక్చువల్గా ఖరీఫ్కి 80 టీఎంసీల నీరు కావాలి. ప్రాజెక్టులో 75 టీఎంసీల నీరు ఉండగానే, అంటే ఒక 30 టీఎంసీలు ఖాళీ చేశారు. 75 టీఎంసీల నీరు ఉండగానే స్టాప్ లాగా ఏర్పాటు చేశారు. దాంతో రైతులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రాజెక్ట్ దగ్గరికి చేరిన రైతులు, రైతు సంఘాల నాయకులు చాలా సంతోషంతో స్వీట్లు పంచుకోవడంతో పాటు కన్నయ్య నాయుడిని గజమాలతో సత్కరించారు. ప్రభుత్వాలు కూడా అభినందించినాయి. ఈ తుంగభద్ర గేటు వ్యవహారం తర్వాత కన్నయ్య నాయుడు గారి గురించి ఎవరైనా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు చాలామంది. అంటే యాక్చువల్గా ఆయన పెద్ద పాపులర్ కాదు, ఆయన గురించి ఎవరికి తెలియదు. సో ఇందులో సక్సెస్ అయ్యారు. తుంగభద్రలో మీడియాలో కూడా బాగా ప్రచారం వచ్చింది. అసలు ఎవరైనా ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా గుడిపాల మండలం. ఎప్పుడో 1946లోనో 50లోనో పుట్టారు ఆయన. ఎస్వి యూనివర్సిటీలో, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తుంగభద్ర స్టీల్స్లో 27 ఏళ్ల పాటు పనిచేశారు. దేశంలో దాదాపు 250 ప్రాజెక్టులకు ఆయన గేట్లు అమర్చారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, జోరాల, సోమశిల, ఆలమట్టి ఈ ప్రాజెక్టులన్నిటికీ గేట్ల నిర్మాణంలో ఆయన పాలు పంచుకున్నారు. ఒకసారి 2002లో అనుకుంటా ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్ కొట్టుకుపోతే ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం తగ్గించకుండానే గేట్ అమర్చారు ఆయన. చాలా ప్రతిభావంతుడు ఈ గేట్ల విషయంలో. మామూలుగా ఆయన చెప్తూ ఉంటారు, గేట్ల జీవితకాలం వచ్చేసి 45 ఏళ్ళు ఉంటుంది, కానీ ఇప్పుడు కొత్తగా కడుతున్న డ్యాముల గేట్లు 10 ఏళ్లకే పాడైపోతున్నాయని ఆయన చెప్పారు. అలాగే ఇప్పుడు ఈ నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు కూడా వాటి టైం అయిపోయింది, వాటిని వెంటనే మార్చుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు ఆయన. ఈ తుంగభద్ర విషయంలో ఎక్కువ నీటి నష్టం జరగకుండా విజయవంతంగా గేటు బిగించినందుకు హైదరాబాద్లో ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన నివాసం ఉండే మియాపూర్, మాతృశ్రీ నగరాలందరూ కూడా ఆయన ఘన స్వాగతం పలికారు, ఆయనకు సన్మానం కూడా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన సన్మానించారు. ఇదండి తుంగభద్ర ప్రాజెక్టు గేట్ అమర్చిన కన్నయ్య నాయుడు గారికి సంబంధించిన వివరాలు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు వెనక్కి వెళ్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక గేటుకు బోట్ అడ్డం పడిందండి. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 6 నెలల వరకు దాన్ని తీయించలేకపోయారు. అట్లాగే వరద సమయంలో పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే దాన్ని ఏర్పాటు చేయడానికి సంవత్సరం సమయం తీసుకున్నారు. రైతుల ఆందోళన ఏమాత్రం పట్టించుకోలేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే పట్టించుకోలేదు. 2వ గేటు కూడా కొట్టుకుపోయింది ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్. అయినా కొత్త గేట్లు అమర్చలేదు, వదిలేశారు. వరుసగా 3 ఏళ్ళు పంట నష్టపోయారు రైతులు. చేం కుట్టినట్టు కూడా లేదు ప్రభుత్వానికి. అసలు గేట్ల మెయింటెనెన్స్ లేదు. గేట్ల మెయింటెనెన్స్ లేకపోవటం వలన ఆ గేట్లన్నీ దెబ్బతిని కొట్టుకుపోతున్నాయి. అన్నమయ్య డ్యామ్ అదే అయింది. మెయింటెనెన్స్ లేకపోవటం వలన సకాలంలో గేట్లు ఎత్తలేకపోయారు. డ్యామ్ ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోయింది. కిందన్న ఊళ్ళు కొట్టుకుపోయినాయి, ప్రాణ నష్టం జరిగింది. అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేం కుట్టినట్టుగా కూడా లేదు. అంటే చాలా నాన్ సీరియస్గా వ్యవహరిస్తారు ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన మంత్రులు కూడా. అంటే ఎట్లా ఉంటుందంటే, పాలకుడు సమర్థుడైతే ప్రజల గురించి, రైతుల గురించి ఆలోచించేవాడైతే సమస్య వస్తే అటెండ్ అవుతాడు, సకాలంలో దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. పాలకుడు సన్నాసి అయితే ఏది కొట్టుకుపోతే నాకేంటి, నాకు వచ్చే నష్టం ఉందన్నట్టు వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుల ఉదంతాలే మనకి ఒక ఉదాహరణ, ఎవరు సమర్థుడు ఎవరు సన్నాసి అని తేల్చుకోవడానికి. Like, share and subscribe to Rajaniti channel.